నెల్లూరు నగరం ఫత్తేఖాన్పేటలోని పురాతన శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మదీనా వాచ్ అధినేత షేక్ ఇమ్తియాజ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ మందిరంలో కులమతాలకు అతీతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతికి నిదర్శనమని, ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని ఆయన కొనియాడారు. లోక కళ్యాణం కోసం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తాను స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో రాష్ట్ర రాజకీయ మరియు అభివృద్ధి అంశాలపై ఇమ్తియాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి మార్గం సుగమం కావడం 5 కోట్ల ఆంధ్రులకు శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్షేమం కోసం తాను ప్రత్యేకంగా ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 6వ రోజు ఏదైతే మన శ్రీరామనవమి 6వ రోజు, ఈరోజు చాలా ఆనందంగా ఈరోజు మన ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ ఒక రథంలో మేము ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్పెషల్గా పూజలు కూడా చేశారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంకా 2-3 రోజుల్లో ఒక ర్యాలీ కూడా ఉంది. చాలా గొప్ప ఇది కూడా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను పేరున ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి ప్లేసెస్లో రావడం, ఆ ఒక దేవుడి కృప అందరి మీద ఉండాలా, అందరి కుల మతాలు అందరూ అతీతంగా ఉండాలా అని ప్రేయర్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. అదే ఈరోజు మన నెల్లూరులో మన రాష్ట్రానికి రాజధాని రావడం ఈరోజు అది కూడా ఒక దేవుడి కృప అనుకుని చెప్పుకోవాలా. ఈరోజు ఎంతో ఆనందంగా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఒక పండగ వాతావరణం చేసుకుని కేక్ కోసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన నారాయణ గారికి, అదే మన విపిఆర్ గారిని కూడా ధన్యవాదాలు కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిని కూడా ధన్యవాదాలు కోరుకుంటూ ఈరోజు మనకు అందరికీ ఒక ఉపాధి కలిగించారు. ఎంతో వేల మందికి జాబు అవకాశం వచ్చింది. ఈ పండగ, ఈ 2 పండగలు ఈరోజు మనకు నెల్లూరులో మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్ట్ యజమానులకి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు అండి.